పనిచేశాను. 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ప్రజలు నన్ను గౌరవించారు. ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారా? అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం, విచ్చలవిడితనం, నన్ను ఎవడేం చేస్తారని గర్వం, అహంకారం. ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి. ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని. నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను చూడనే పదవా ఇది? పవన్ కళ్యాణ్కి పదవి కావాలనా? సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అడుగడుగు నిరాజనాలు పడతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరు ఇంత కష్టపడాలనా? దేనికోసమే కష్టపడుతున్నాం? మీకోసరం. ఈ రాష్ట్రం గెలవాలి, నిలవాలి, ప్రజలు గెలవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే ప్రదేశం ఇది. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతుల కండి. ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ 1 నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి అని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా.